హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎలక్షన్స్ తర్వాత కొన్ని సర్వేలు రావడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సర్వేలు ఏం చెప్తున్నాయి? అయితే రీసెంట్ గా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ఒక సంస్థ సర్వే నిర్వహించింది. దాని ఫలితాన్ని కూడా అనౌన్స్ చేసిందంట. మరి ఆ సర్వే ఏం చెప్తుంది? ఇటు మరోపక్క సెఫాలజిస్టులు కూడా వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలియజేయడం చూస్తున్నాం. మరి వాళ్ళు ఎవరు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇదే అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అని ఒక సంస్థ సర్వే నిర్వహించి వాటి ఫలితాన్ని అనౌన్స్ చేసింది సార్ ఎలక్షన్స్ తర్వాత. మరి ఆ సర్వే ఏం చెప్తుంది? మరోవైపు సెఫాలజిస్టులు కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు కదా, మరి వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? సి సర్వేలు సెఫాలజిస్టులు అనేవి ఆ, కొంత ప్రామాణికం తీసుకోగలుగుతాం, కొంత రిజల్ట్ దగ్గరగా తీసుకోగలుగుతాం. అయితే సర్వేలు కూడా ఎలా ఉంటున్నాయంటే ఎలక్షన్స్ ముందు, అదే పోలింగ్ ముందు సర్వేలు ఏవైతే ఉన్నాయో ఒక దారి, పోలింగ్ అయిపోయిన తర్వాత సర్వేలు ఒకలా ఉంటాయి. ఎందుకంటే పోలింగ్ ముందు వచ్చే సర్వేలు ముందు వాటి ఫోబియా, వాటి మేనియా ఎంతవరకు ఉంటుంది అనేది ఒకటి. అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఏ స్థాయి వరకు ఇక్కడ వీడు రాడురా, వీడు పోతాడురా, వీడికి ఇచ్చుంటే కొంచెం హోప్ ఉండేది, ఇప్పుడు వీడికి ఇచ్చాడు కాబట్టి రాడురా, వీడు మేనర్కి ఇచ్చుంటే బాగుండు, లేకపోతే వాళ్ళ మిస్సెస్కి ఇచ్చుంటే బాగుండు, ఇట్లాగా రకరకాలుగా ఉండేవి మనం వింటున్నా ఉన్నాం. అయితే పోలింగ్ అయిపోయిన తర్వాత మరి కాస్త ఎవరికి ఎవరు వేసారు, ఒరే మనం వచ్చిన వాళ్ళందరూ వీళ్ళకి వేసారా, మనం వచ్చిన వాళ్ళందరూ వీళ్ళకి గుద్దేశారా, ఎట్లా మాట్లాడుకున్నాం ఇంకాస్త క్లారిటీ. అంటే మామూలు సర్వే ఒక 40-50% అనుకుంటే, అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వచ్చిన సర్వే ఒక 60% వరకు రీచ్ అవుతుంది అనుకుంటే, పోలింగ్ తర్వాత వచ్చే సర్వే 70% రీచ్ అవుతుంది అనుకుంటే, ఆ తర్వాత మనం మాట్లాడకూడదు పోల్స్ సంబంధించి, అది ఇంకా మేబీ 80% వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్. అయితే ఇప్పుడు రకరకాలుగా ఈ వస్తున్న సర్వేలు కూడా కూటమికి ఎక్కువ ఖాయమని, కొన్ని సర్వేలు వైసీపీకే ఖాయమని, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మేమే ఇన్ని స్థానాలతో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం అని చెప్పడం, ఒక రకమైన మానసిక స్థైర్యం నింపడానికి, ప్రజల్లో చెప్పడానికి, పర్వాలేదు నాయకులకి చెప్పడానికి చెప్పారా, ముందు చెప్పడం ఒక వేరు, పోలింగ్ అయిపోయిన తర్వాత చెప్పడం అనేది వేరు. ఇప్పుడు దీనికి కొంతమంది విశ్లేషకులు ఎలా మాట్లాడుతున్నారంటే, అయిపోయిన తర్వాత ఎలా చెప్తాడు ఈయన, ఎంతవరకు కరెక్ట్, ఇప్పుడు ఇంకేం లేదు కదా, పంపకాలు గింపకాలు ఏ వచ్చి మేము వీడికి ఎంత ఇచ్చాం వీడికి ఎంత ఇచ్చాం మాకే వేస్తారు అనుకోవడానికి, అయిపోయిన తర్వాత చెప్తున్నారు అని అంటే, మేబీ ఇక్కడ కేసీఆర్ గారు కూడా ప్రభుత్వం 6 నెలలకు మించి ఉండదు కాంగ్రెస్ అని అంటున్నారు. 6 నెలలు దాటేసింది ఆల్రెడీ, ఇది 6వ నెల గట్టిగా మాట్లాడితే, డిసెంబర్, ఇది మే 5 నెలలు. ఎన్నికలు రేపు 4వ తేదీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెంటర్ లో అప్పుడు ఇంకోలా ఉంటుందని చెప్పి కూడా కేసీఆర్ గారు చెప్పుకొస్తున్నారు. మరోవైపు కేసీఆర్ వైపు ఉండే నాయకులందరూ కాంగ్రెస్ కు బీజేపీకి వెళ్ళిపోతున్నారు. ఏది నమ్మాలి? కేసీఆర్ గారి మాట నమ్మాలా? ఒక పక్క నాయకులందరూ వెళ్ళిపోతుంటే అది బలపడుతుందా, ఇది బలపడుతుందా? ఇదిలో పెట్టండి. ఇప్పుడు అక్కడ కూడా పోలింగ్ తర్వాత మనకే ఖాయంగా 175 అన్న మనిషి 130తో మనమే ప్రభుత్వం ఫామ్ చేస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే ఎక్కడ మన వాళ్ళు స్థైర్యం కోల్పోతారని చెప్పారా, లేదా ఆయన తెలిసిన సర్వేలు ఏమైనా అలా చెప్పాయా? మరోవైపు సర్వేలు కూడా ఒక కూటమికి 1-2 ఎక్కువ చెప్తే వీటికి సమానంగానే చెప్తున్నారు. వీళ్ళకి ఒక 4-5 చెప్తే వాళ్ళకి ఒక 5-6 చెప్తున్నారు. ఇట్లా వస్తున్నాయి. ఏది పొంతనం ఉందో లేదో అనేది కూడా చెప్పలేకపోయే పరిస్థితి వస్తుంది. మరోవైపు సెఫాలజిస్టులు, ఇప్పుడు లోకల్ గా జరిగే సర్వేల కన్నా నేషనల్ సర్వేలకి కొంత గుర్తింపు, వాళ్ళు ఎవరికి లొంగరు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి ఇక్కడ పార్టీకి సంబంధం లేదు, పక్క రాష్ట్రం వాళ్ళు, ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు కాబట్టి ఆ సెఫాలజిస్టులు కూడా మాక్సిమం సెఫాలజిస్టులు కూటమికి వస్తుందని కూడా చెప్తున్నారంట. ఎవరు? రాజ్దీప్ సర్దేశాయి లాంటి వాళ్ళు, లోక్ నీతి, సిఎస్డబ్ల్యూఎస్ వాళ్ళు, ఇట్లాగా రకరకాలుగా వాళ్ళు కూడా కూటమికి ప్రాధాన్యత ఇచ్చేలాగా వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎలాగా అంటే ఎక్కువగా శాంపిల్స్ తీసుకుంటే, ఎక్కువ మందికి జనాల దగ్గరికి వెళ్ళి దగ్గర ఒక్కొక్క నియోజకవర్గంలో 2.5 లక్షల పైగా ఉండే ఓట్లకు సంబంధించి ఒక 50,000 మందికి ఒక నియోజకవర్గంలో సర్వే చేస్తే అది కరెక్ట్ సర్వే. ఒక్కొక్క నియోజకవర్గం మొత్తం రాష్ట్రం మొత్తం అంతా కలిపి ఒక 60,000 మందికి చేస్తే ఎంతవరకు కరెక్ట్ సర్వే అని చెప్పగలరు? చెప్పలేం. టీఆర్పీ రేటింగ్ లాగే. టీఆర్పీ రేటింగ్ కూడా మీకు ఐడియా ఉందా? ఒక పర్టికులర్ రేటింగ్ వాళ్ళు ఏ గేటెడ్ కమ్యూనిటీ ద్వారా ఏ అపార్ట్మెంట్ పెడతారో బాక్స్ తెలియదు. పర్టికులర్ అపాయింట్మెంట్ ఉన్నాడు, వాడు పర్టికులర్ గా ఆ కమ్యూనిటీకి చెందినవాడో లేదా ఆ క్యాస్ట్ కి చెందినవాడో ఆ పార్టీకి చెందినవాడో అనుకోండి, ఆ పర్టికులర్ ఛానల్సే చూస్తారు.
అలా చూసినప్పుడు ఆ ఛానల్కి ఎక్కువ రేటింగ్ వస్తుంది కదా, అప్పుడు అది కరెక్ట్ ప్రామాణికమా? కాదు కదా. సో ఇది కూడా రాష్ట్రం మొత్తం మీద 60,000 70,000 తీసుకున్న శాంపిల్స్ అంత ప్రామాణికం కాదు. అది ఒక్కొక్క నియోజకవర్గానికే ఒక 10,000 మంది, సుమారుగా 2.5 లక్షల మంది ఓటర్లు ఉంటే ఒక 10,000 మందికి ఒక్కొక్క నియోజకవర్గానికి చొప్పున 170 నియోజకవర్గాలకి చేస్తే అంటే ఎంత అయింది? దగ్గర దగ్గర 1,70,000 మందికి కానీ మీరు సర్వే చేస్తే అప్పుడు వచ్చే సర్వే బాగుంటుంది. సో అలాగా అంటే ఆల్రెడీ సర్వేలో నాటుకుపోయిన వాళ్ళు, మునిగి తేలిన వాళ్ళు ఉంటారు కదా. నేను మొన్న రీసెంట్ గా బైక్ సర్వీసింగ్కి వెళ్తే అక్కడ ఒక ఆయన వచ్చి, అది తెలంగాణ ఎన్నికల ముందు, సార్ మన దగ్గర ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు సార్? ఏంటి సార్ ఇది నీకెందుకు అన్నా? అమ్మాయి సర్వే సార్, మాకు ఇలాగా మా లాంటి ఒక 50 మంది ఎగ్జిక్యూటివ్ని రిక్రూట్ చేసుకొని సిటీ మొత్తం తిరగమన్నారు సార్. మామూలుగా అందరు జనరల్ గా జనాల పల్స్ క్యాజువల్ గా అడగమన్నారు అని అంటే, నేను సింపుల్ గా నాకు ఇక్కడ ఓటకు లేదబ్బా, నాకు తెలియదు సార్. బట్ ఏమి ఎంతవరకు తీసుకున్న వాటిలో ఎవరు వస్తున్నారంటే అప్పుడు ఆ అబ్బాయి ఏదో చెప్పాడు. ఇలా క్యాజువల్ గా అడిగింది, ఆ రోజు ఎంతమంది అడిగి ఇలా టిక్ పెట్టుకుంటున్నాడు. ఈ రోజు ఎంతమంది అడిగాను వీళ్ళకి చెప్పారు, ఎంతమంది అడిగాను నేను పక్కన, పేర్లు ఏమి లేదు. అంటే ఒక క్యాజువల్ గా చెప్పాడో, సీరియస్ గా చెప్పాడో, అవగాహన నుండి చెప్పాడో, విశ్లేషణ చేసి చెప్పాడో తెలియదు. అలా ఎంతవరకు అది ప్రామాణికంగా తీసుకోగలుగుతాం? సో సెఫాలజిస్టులు అనే వాళ్ళు ఏంటంటే ఒక రకమైన సైకియాట్రిక్ టెక్నిక్ ప్లే చేసి డెప్త్ గా వెళ్ళి వాళ్ళకి యాంటీగా వెళ్ళి వాడి అభిప్రాయం ఒక పార్టీకి ఫేవర్ గా ఉందనుకోండి, ఆ ఫేవర్ గా దానికంతా యాంటీగా వెళ్ళి ఆ నుంచి రాబట్టే ప్రయత్నం చేసి ఆ విధంగా అటువంటి నిష్ణాతుల్ని, క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ని పెట్టుకొని వాళ్ళు సర్వే చేశారంట సెఫాలజిస్ట్. సో అలాగ సర్వే చేసినప్పుడు కొంతవరకు రిజల్ట్ కి దగ్గరగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆ సెఫాలజిస్టులు కూడా ఇక్కడ సోకాల్డ్ మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళని మెన్షన్ చేస్తూ కూడా చెప్పారు. బట్ ఆయన న్యూట్రల్ గా చెప్తున్నారు, కొన్నిసార్లు ఎలా చెప్తున్నారు, ఏది వాస్తవం అనేది తెలియదు. బట్ సెఫాలజిస్టులు అందరూ కూడా ఒకవైపే మొగ్గు చూపేలాగా చెప్పారంట. ఏది ఏమైనా ఇంకొక 10 రోజులు గట్టిగా ఓపిక పడితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకొక 9 రోజుల్లో 8 రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అప్పుడు ఇంకొక కొంత క్లారిటీ వస్తుంది. సో ఇట్లా చెప్తున్నారు కానీ ఎవరిది నిజం అవుతుంది, ఎవరిది నిజం అవ్వబోతుంది అనే దాని మాత్రం ఇంకా సస్పెన్షన్ ఉంది. చాలా దగ్గరలో కూటమి పేరు వినిపిస్తుంది. వైసీపీ వాళ్ళు బాగానే ఉన్నారు, ఒకవైపు గొడవలు జరుగుతున్నాయి. వైసీపీ వాళ్ళు ఓడిపోతారన్న బాధతోనే గొడవలు పెట్టి అటాకులు చేస్తారని చెప్తున్నారు. లేదు, మా ఎదురుకు మీరు కాళ్ళ దగ్గర ఏంట్రా, మేమే వస్తాం మళ్ళీ, అందుకే మేము మీరు అణిగిమణిగి ఉండేలాగా ఇప్పటి నుంచే మేము అటాకులు చేస్తున్నాం అన్నట్టుగా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. మేము ఇన్నేళ్లుగా భరించాం, 5 ఏళ్ళకి ఇకపై భరించలేము కాబట్టి మీ అటాకులు మేము ఎదుర్కొంటామని చెప్పి టీడీపీ కూటమి వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద సెఫాలజిస్టులు, సర్వేలు వీళ్ళన్నీ కూడా కొంత ప్రామాణికం వరకే కరెక్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా కూడా మాక్సిమం హిట్ సినిమా అంటే 100లో 40 మంది నచ్చుతారు, అది హిట్ సినిమా. 100కి 60-70 కూడా కాదు, 40-30 మంది. ఎందుకంటే అందులో మిగతా చూడని వాళ్ళు, ఆ సినిమా నచ్చని వాళ్ళు. సో కాబట్టి ఆ సూపర్ హిట్ సినిమా కూడా 100లో 40 మంది చూసి ఉంటారు. అలాగే ఇక్కడ కూడా దాన్ని ఏ ప్రామాణికంగా ఇదే వస్తుంది ఇది రాదు అని ఎలా చెప్పగలుగుతామంటే కొంతవరకే సెఫాలజిస్టులు చెప్పిన, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ఉద్దండులు చెప్పిన, కొన్ని రకాల సర్వే చెప్పిన, ఏదైనా మనం 1వ తేదీ సాయంత్రం వరకు ఆగితే కొన్ని వస్తాయి, 4వ తేదీ మధ్యాహ్నానికి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. ఆ వ్యక్తి ఎప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఓడిపోతాడు, డిపాజిట్ రావు, ఇట్లా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్క విమర్శ చేయలే. ఆమెకు బలమైన మహిళా నాయకురాలు, ఆవిడ సత్తా ఏంటో, ఆవిడ టాలెంట్ ఏంటో, ఆవిడ నాయకత్వ లక్షణాలు ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే ఆవిడ అన్నయ్య గారు పార్టీ పెట్టినప్పుడు పిఆర్పిలో మంచి మహిళా నాయకురాలుగా ఎదిగారు, పిఆర్పి తరఫున గెలిచారు కూడా గతంలో ఇదే పిఠాపురం సంబంధించి. అందుకు ఆవిడంటే ఎనలేని గౌరవం, అప్పటి నుంచి నాకు ఆవిడ పరిచయం ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు తప్ప విమర్శించలే. ఎంతసేపు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించారు తప్ప వంగా గీత గారి గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఈవిడ కూడా విమర్శలు చేశారు రాజకీయ పరంగా, అది ఆరోగ్యకరం. బట్ పర్సనల్ గా ఆయన 3 పెళ్లి చేసుకున్నాడు, ఆయన నాకు పోటీ అని తప్ప, ఆయన 3వ పిల్లలతో కూడా ఇప్పుడు ఉన్నాడో లేదో తెలియదు, నాకు ఆయనతో పోటీ అబ్బా అని ఇలాంటి మాటలు ఎక్కడ ఆడలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.